ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా ఆ రోజంతా కొంచెం డల్‌గానే ఉంటుంది. సో, 2, 3 డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టకుండా నాకే ఏదోలా అనిపిచ్చింది. సో, ఇది థర్డ్ డే అనమాట. అసలేమైంది అంటే 2, 3 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అండి. బాగా ముక్కులు క్లోజ్ అయిపోయాయి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు రావడం లేదనమాట. ఈరోజు కొంచెం బెటర్ అనిపిచ్చి ట్రై చేస్తున్నాను. సో, ఇవాళ కూడా వీడియో పెట్టకపోతే ఏదోలా ఉందని చెప్పేసి పెడుతున్నాననమాట. మా అక్కయ్య ఇంక ఇలాగే ఉంటే అవ్వదు, నువ్వు నా దగ్గరికి రా నేను చూసుకుంటానని చెప్పి తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి. సో, ఈ కోల్డ్‌కి దానికి నేను ఏదో ఒకటి చేసిస్తాను నీకు అని చెప్పి మిరియాల చారైతే పెట్టిచ్చారు. అదేవిధంగా మా వారికి, మా పిల్లల కోసం ఏదో ఒక డిష్ చేస్తున్నారు. సో, మనకి ఇలా ఉన్నా కూడా వీడియోస్ మీద పిచ్చయితే వదలదు కదా! సో, అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీయమని చెప్పాను. అదేంటో చేసిందండి. ఆ డిష్ పేరు కూడా నాకు పెట్టడానికి పేరైతే నాకేది తెలియలేదు. సో, "ఏం చేస్తున్నావు అక్క పిల్లల కోసము" అంటే, "ఏదో ఒకటి చేస్తానులే నీకెందుకు, నీకు ఘాటుగా మిరియాల చారు పెట్టాను. తినేసి రెస్ట్ తీసుకో" అని చెప్పారనమాట. సో, యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే, ఆవాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, వంకాయ, కొన్ని పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకైతే వాటర్ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసిందనమాట. ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడే వేయాలి. సో, అది బాగా బాయిల్ అయిన తర్వాత ఫైనల్‌గా అందులో ఏదో ఏసిందండి. అది పాలా? లేకపోతే పెరుగా? అని నాకు ఐడియా లేదు. ఏంటి ఇప్పటికన్నా దీని పేరు చెప్పమని అడిగితే, "నీకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! వాళ్ళనే అడుగు. ఎవరికైనా ఒకరికైనా తెలిసుంటుంది ఈ డిష్ పేరు. నువ్వే నాకు చెప్పు తెలుసుకొని" అని చెప్పిందనమాట. సో, ప్లీజ్ గైస్ మీకు ఈ డిష్ పేరు ఏదైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఆ నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసయితే యాడ్ చేసుకునింది. అది కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఫైనల్‌గా నేను చెప్పిన ఆ పెరుగు సంథింగ్ ఏదో తెల్లగా ఒకటి పోసిందనమాట. అది కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకుంది. సో, అది చూడ్డానికి ఎలా ఉన్నా కూడా మా వారు, మా పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారనమాట. కానీ